నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నేత, అలానే సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ, బ్లాక్ బస్టర్ అంటూ కూడా టాక్ వచ్చింది. ఏం చెప్తారు? సినిమా ఆల్రెడీ చూశారు. నేను ఇంకా సాయంకాలం చూస్తున్నాను. ఆల్రెడీ పొద్దునే మా పిల్లలు వెళ్ళి చూసొచ్చారు. మా అసిస్టెంట్ లో చాలా మంది చూసి వచ్చారు. చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ ఫినిష్. అసలు 3 గంటల 20 నిమిషాల సినిమా ఎట్లా వెళ్ళిపోయింది. అంత స్టార్ట్ ఫినిష్ బాగుంది. చాలా బ్రహ్మాండంగా. వైల్డ్ అంటే వైల్డ్ ఫైర్ అంటే అంత వైల్డ్ గా చేశాడు అర్జున్. పర్ఫార్మెన్స్ లేపేశారు. టేకింగ్ అని మొత్తం బ్రహ్మాండంగా ఉందని అంటారు. పెద్ద హిట్ అయ్యే సూపర్ హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. అంటే యూత్ అంత బాగా ఎక్కిందంటే, యూత్ అంత బాగా నచ్చిందంటే దానికి ఏముంది ఆగదు అసలు. సార్, ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా గంటన్నరకి కుదించబడ్డాయి. రైట్, ఎక్కువసేపు అయితే చూస్తారో చూడరాను. బట్ కొన్ని సినిమాలు, బాహుబలి కావచ్చు, పుష్ప కావచ్చు, ఇవి మాత్రము కాస్త లెంగ్దీ అయినా సరే, మీరు అన్నట్టుగా 3 గంటల సినిమాను సీట్ల మీద అలా కూర్చుని ఇటు అటు చూడకుండా ఆ సినిమాను చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. ఏమంటారు? అంటే అదేనమ్మా, వాళ్ళు 3 ఏళ్ళు కష్టపడ్డారు. 3 ఏళ్ళు కష్టపడి 3 గంటల సినిమా తీశారు. ఆ కష్టం కనపడతాడు. ఆ 3 గంటలు సినిమాని ఆ 3 ఏళ్ళు కష్టపడినందుకు ఆ కష్టం కనపడతాను సినిమాలో. అదే చెప్తున్నారు, కష్టం కనపడుతుంది. ప్రతి ఫ్రేము, ప్రతి సీక్వెన్స్, ప్రతి సీను బాగా వర్కౌట్ చేసి ఏదో ఆషామాషిగా కాకుండా ప్రతి సీన్ లోనూ ఏదో ఉండాలి. ఏదో మసాలా ఉండాలి. అది కామెడీనో, యాక్టో, లవ్ ఏదో ఒకటి ఉండాలంటే అట్లా ఆ ట్రావెల్ మొత్తం, జర్నీ మొత్తం స్టార్ట్ ఫస్ట్ నుంచి ఆఖరి దాకా ఆ స్క్రీన్ ప్లే జర్నీ చాలా బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు. ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ఎక్కడ బోరు కొట్టుకుంటారు. అది చాలా ఆశ్చర్యం. 3.5 గంటల సినిమా బోరు కొట్టకుండా తీసుకెళ్ళటం అంటే, ధనవీర స్వర్గంలో రామారావు గారు అంటే 3 వేషాలు అయ్యి అంత అది చూసుకోగలిగారు 3.5 గంటల సినిమా అంటే. మరి ఈ సినిమా ఆ లెవెల్లో చూస్తున్నారు అంటే 3 గంటల సినిమా. ఈ సినిమా కూడా అంటే అంత టెంపో తీసుకెళ్లారంటే హ్యాట్స్ ఆఫ్ అది డైరెక్టర్ కి, సుకుమార్ కి. పర్ఫార్మెన్స్ అర్జున్ చేయటం ఎంత గొప్ప, అది దాన్ని నడిపించటం ఆ డైరెక్టర్ క్రెడిబిలిటీ కూడా. డైరెక్టర్ కూడా మొదటి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా కూడా అసలు సినిమాలన్నీ కంటెంట్ ఓరియంటెడ్. ఊళ్ళో ఆశావాసికి 4 బాట్లు 6 ఫైట్లు కాదు. ఆయన మొదటి సినిమా ఆర్య కాడి నుంచి మొదటి సినిమా నుంచి చూసుకుంటే ప్రతి సినిమాలోనూ కంటెంట్ ఓరియంటెడ్ గానే ఉంటుంది. క్యారెక్టరైజేషన్, సీన్స్, సీక్వెన్స్, డ్రామా ఉంటుంది. అది నిలబెట్టుకున్నాడు ఈ సినిమాతో కూడా. సో హ్యాట్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కి. అంటే నేను ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కూడా మనసులో ఎందుకు కోరుకుంటే సినిమా వాడిగా, ఒక సినిమా మనిషిగా, ఆ సినిమా ఇండస్ట్రీని ప్రేమించేవాడిగా, ఇలాంటి పెద్ద కాస్ట్లీ సినిమాలు ఆడాలి, నిలబడాలి. లేకపోతే ఫైనాన్షియల్ రొటేషన్ దెబ్బతింటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి పెద్ద సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాను. నేను నా కోరిక కాకుండా సినిమాలో కూడా దమ్ముండి దమ్ముంటం వల్ల సినిమాలు ఆడుతుంది. పెద్ద హిట్ అవుతుంది. 1000 కోట్లకు బిజినెస్ చేశారంటే కొన్నవాళ్ళు కూడా తృప్తి పడతారు. కొన్నవాళ్ళకు కూడా నష్టాలు రావు. కొన్నాళ్ళు అంత బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్ ని బయర్స్ సాటిస్ఫై చేసే సినిమా, ప్రేక్షకులను సాటిస్ఫై చేసే సినిమా, ఇండస్ట్రీని సాటిస్ఫై చేసే సినిమా, ఒక గర్వించే సినిమా అయిందమ్మా. ఒక తెలుగు వెను సినిమా ఇంటర్నేషనల్ గా 12,000 థియేటర్లు రిలీజ్ అవటం అనేది చరిత్ర. అది ఊరినేది చేశారని కాకుండా చేసింది ఆ చరిత్రగా మిగులుతుంది. అంత హిట్ అవుతుంది కనుక హెడ్స్ ఆఫ్. తెలుగుగా గర్వపడాలి ప్రతి వాళ్ళు. అర్జున్ అని అంటే గతంలో ఒక్క మన ప్రభాస్ తప్పితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన హీరోలు లేరు. మిగతా వాళ్ళందరూ రీజనల్ గా పెద్ద హీరోలే, కానీ నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు. ఇవాళ ఆ ప్రభాస్ వెళ్ళాడు. ప్రభాస్ తర్వాత మరో తెలుగుడు, ఇంకా ఇప్పుడు మరో తెలుగుడు వెళ్ళాడు. 5,000 థియేటర్లు ఇచ్చేది షారూక్ ఖాన్, అది రికార్డు. 5,000 నుంచి 12,000 థియేటర్లు తెలుగు సినిమా రికార్డ్ అవడం. అనేక సినిమాలు ఈ సినిమా కోసం పోస్ట్పోన్ చేసుకుంటాం రిలీజులు. హ్యాట్స్ ఆఫ్, మన తెలుగు సాధిస్తున్నారంటే గర్వపడాలి కదా.
2కి సంబంధించి మేకింగ్ జరుగుతున్నప్పటి నుంచే చాలా హ్యూజ్ గా ఒక ప్రచారం జరిగింది. ఈ సినిమాను మేము ఆడనివ్వము, ఎలా రిలీజ్ అవుతుందో మేము చూస్తాము, అట్టర్ ఫ్లాప్ చేసేస్తామంటూ కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియాలో ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందో తెలిసిన విషయమే. నాకు తెలిసి యూనిట్లో కూడా ఏదో ఒక టైంలో ఒకంత భయం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అరే ఏం చేస్తారు, ఎందుకంటే ఏం చేయాలన్నా ఫ్యాన్సే కాబట్టి. సో ఒకలాంటి భయం ఉంది. బట్ ఈ రోజు చూసినట్లయితే సినిమా బాగుంటే కథ బాగుంటే దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే దానికి ఈ రోజు ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని కూడా అనుకోవచ్చా? మీరేం చెప్తారు? దేవరా సినిమా కూడా ఆపుతాం పీకుతాం అన్నారు. ఏమో మా ఒక ఈ అల్లరి గోల చేసే దాచమ్మ వీళ్ళు నిజమైన ప్రేక్షకుడు కాదు. ప్రేక్షకుడు అనేవాడు కోట్ల మంది సినిమాను ప్రేమించే ప్రేక్షకుడు, థియేటర్లో గంతులు ఇయర్లు ఎంజాయ్ చేస్తూ థియేటర్కి చూడాలనే ప్రేక్షకుడు కోట్లాది మంది వస్తారు. వాళ్ళు సినిమాని బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు. అది ఈ అలర్ బ్యాచ్ ఊదేది వాగి సొల్లు వాగి బ్యాచ్ వల్ల వీళ్ళు ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక సినిమాని నిలబెట్టారు, ఒక సినిమాని పడగొట్టలేరు. వీళ్ళు సినిమా బాగాలేకపోతే ఈ ఫ్యాన్స్ నిలబెట్టిన సినిమా ఒకటి చెప్పండి. బాగాలేదంటే బాగాలేదు. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా చిరంజీవి గారికి ఎంతమంది ఫ్యాన్స్? చిరంజీవి గారు తక్కువ హీరోనా, ఆయన ఫ్యాన్స్ తక్కువ. ఏమైంది ఆచార్య బాగాలేకపోతే, ఏమైంది బోళ దగ్గర బాగాలేకపోతే మహేష్ బాబు కన్నా గ్లామర్ హీరో ఉన్నారా? మహేష్ బాబు గుంటూరు కారం ఏమైంది బాగాలేకపోతే? ఈ ఫ్యాన్స్ ఆ బాగాలేకపోతే ఆడించగలిగిన ఫ్యాన్స్ కాదు, పూణే ఇలాంటి తొలువాగులు వాగగలిగిన ఫ్యాన్స్ వస్తే వీళ్ళ వల్ల ఏమి కాదు. ఏ సినిమాను వీళ్ళ వల్ల ఆగటము అక్కడము పెరగడము జరగదు. వీళ్ళు పెంచలేదు, తగ్గించలేదు, పూణే వాగుతూ ఉంటారు. అల్లరికి గోలకి తప్పితే వేస్ట్ మెటీరియల్ అది. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ రెండో సినిమా మన దేవరకి ఇదే కదా, చంపేస్తాను పొడి చేస్తే దాని ఆడనే అది ఇది. ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక అల్లు అర్జున్ కానీ ఒక జూనియర్ ఎన్టీఆర్ కానీ ఒంటరిగా వాళ్ళ బ్యాకింగ్ అనేది కావాలి. వాళ్ళ స్వశక్తి తోటి కష్టంతో ప్రతి సినిమా కష్టంతో వాళ్ళు పెరుగుతున్నారమ్మా. ఒకరు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ పెరుగుదలని భరించలేని కొంతమంది గ్యాంగ్ ఇలాంటి ప్రచారాలు ఈ వేషాలు వేస్తారు కదా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దానివల్ల ఏమి ఆగదు. సినిమా బాగున్న సినిమాని ఎవడు ఆపలేడు. అది ఈ సినిమా ఎగబడి చూస్తుంది. ఈ సినిమా అలా ఉంది. సినిమా కంటెంట్ కానీ మ్యాటర్ కానీ చెప్పిందంతా వైల్డ్ ఫైర్ అంటే వైల్డ్ ఫైర్ గానే చేశారంటే మా అర్జున్ వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్ లేపేశారు సినిమా స్టార్ట్. అండ్ అర్జున్ గారు ఎంట్రీ సీనే శ్రీలీల డాన్స్ అసలు కళ్ళు బయలు కమ్మేసారు. కాంబినేషన్ ఇద్దరు దుమ్ము లేపేశారంట సార్. సో బాగుంటే ఎవడో ఆపలేడు. దాని వైల్డ్ ఫైరే, దాని ఎక్కడ ఆపలేడు. తగ్గేదే లేదంటే వెళ్ళిపోతుంది. అదే వీళ్ళు ముందే వాగుతూ ఉంటారు. వాగుడు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు అందుకని నేను ఈ వాగుడు సోషల్ మీడియాలో వాగుడు చేసేవాళ్ళు ఎప్పుడు నేను ఒకటి అంటూ ఉంటాను. అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య అర్భక జాతి ఇలా అలాగే మాట్లాడుతూ ఉంటారు, అలా అవుతూ ఉంటారు. వీళ్ళ వల్ల అయ్యేది లేదు, తచ్చేది లేదు. వీళ్ళు ఒక సినిమాని బతికించలేరు, ఒక సినిమాని తప్పలేరు. వీళ్ళ వల్ల ఎక్కువనే వాగుతాడంటే వాగుతాయంటే తొలి వాగుడు వాగడానికి పనికొస్తారు. ఎందుకు పనికిరారు? చిట్టి సార్, హీరో ఇంట్రొడక్షన్ లోనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చిన డైలాగ్స్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఇది కేవలం మెగా ఫ్యామిలీని ఉద్దేశించే నీ అన్నకి బాస్ నేనే, నీ తమ్ముడికి బాస్ నేనే అంటూ ఉన్న ఆ డైలాగ్ కి సంబంధించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. టార్గెటెడ్ చేసే ఈ డైలాగ్స్ రాశారనుకోవచ్చా? అసలు అది ఆ సెంటెన్స్ సుకుమారు సినిమాగా తీస్తారన్న. వీళ్ళు అన్వయించుకుంటారు. ఈ సన్నాసులు అన్వయించుకుని దాని మీద మాట్లాడతారు. సుకుమార్ ఆ స్టైల్ కాదు. ఆ కథను బట్టి కథా పరంగా తన తండ్రి ఎవరో తెలియదు, అది తన తండ్రి ఎవరో తెలియదు అన్నాడు కదా, దాని మీద కథ ఇది. దాని మీద నడుస్తుంది స్టోరీ మొత్తం. అక్కడ క్యారెక్టర్ ప్రకారం బాస్ నేనే బాస్ నాకు అన్నాడు. దీనికి అన్వయించడం బుద్ధి తక్కువ తప్పితే ఏదో వాళ్ళకి ఏదో కిలుకుడు పెంట కిలుకుడు తప్పితే బుద్ధి లేని మాటలు అయ్యారు. సుమారు దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు, ఫ్యామిలీకి సంబంధం లేదు. సినిమా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ డైలాగ్ లేదు. వీళ్ళు ఎట్లా అంటే గతంలో కూడా అల్లు అర్జున్ ఏదో ఫంక్షన్ లో నాకు ఇష్టమైన చోటుకు నేను వస్తానంటే అక్కడ సందర్భం ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు వస్తారో రారో, ఆ లేడీ అమ్మాయి నేను అన్నయ్య మీరు వస్తారో రారో అనుకున్నాను ఫంక్షన్కి ఆ అమ్మాయిని ముందంటే దానికి రిప్లైగా
నేను రాకపోవడం ఏంటి, నాకు ఇష్టమైతే ఎంత దూరం ఎక్కడికైనా వస్తారా అన్నాడు. ఆ సిచ్యువేషన్ సంబంధించి ఆవిడ అడిగిన అమ్మాయి వస్తారు వాళ్ళు అనుమానం ఎప్పుడు చెప్తే వచ్చారు, మీరు సంతోషం వస్తారు వాళ్ళు అనుకున్నారంటే, ఎందుకమ్మా నేను ఇష్టపడితే ఎక్కడికైనా వస్తాను, రానని ఎందుకు అనుకోవాలి, వస్తాను అన్నాడు. అది ఆ అమ్మాయికి రిప్లై. దాన్ని కూడా ఏదో ఒక క్లోజ్ చేశారు, చూసే ఉంటారు కదా, ఇవన్నీ పిచ్చి మాటలు అన్నారు. అసలు సినిమాకి తప్పితే, సినిమా కథకు సంబంధించిన డైలాగులు తప్పితే నోవే కనెక్టెడ్ టు మెగా. ఎందుకంటే నిన్నగా అర్థాపుల్లో ఏం చెప్పాడు అర్జును, బ్రహ్మాండంగా చెప్పాడు చిరంజీవి గారి గురించి. నేను చిరంజీవి గారిని ఫస్ట్ లవ్ చేసి 20 ఏళ్ల క్రితం ఆయనలో మానవత్వాన్ని చూసి ప్రేమించాను, మమ్మల్ని లవ్ చేశాను, ఫ్యాన్ గా అయ్యాను. ఆ తర్వాత ఆయన మెగాస్టారు, ఆ ఫ్యాన్ వేరు. ముందు ఫస్ట్ నేను ఫ్యాన్ అయింది ఆయనలో హ్యుమానిటీ చూసి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని ఫారెన్ తీసుకెళ్ళాడు ఫస్ట్ టైం ఆయన మమ్మల్ని. ఎంతో గౌరవంగా ఘనంగా చెప్పాడు. ఇంకా అవి మాట్లాడరు ఆయన. చిరంజీవి గురించి అర్జున్ గొప్పగా చెప్పిన విషయాలు మాట్లాడరు. ఇవన్నీ గెలుపుతా ఉంటారు ముగ్గులేని పనులు. రైట్. అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీ అనేది కొన్ని ఫ్యామిలీస్ కి ఆధిపత్యం చూపిస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు, అది ఓపెన్ సీక్రెట్ గా కూడా ఉంటుంది. బట్ ఎప్పుడైతే పుష్ప 2 అనేది రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యామిలీ హీరోస్ అందరూ పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్నప్పటికీ, ఇంకా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు ఏమాత్రం తగ్గలేదు. ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ యొక్క డామినేషన్ కూడా ఉంది. సో ఇలాంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? అల్లు ఫ్యామిలీ అనేది, అల్లు అనేది ఒక బ్రాండ్ అమ్మ. అల్లు రామలింగయ్య గారు పెద్ద మంచి మహానటుడు. అల్లు అనగానే డిక్షనరీలో చూస్తే అల్లు అనగానే హాస్యం అని వస్తుంది. ఆ లెవెల్లో ఆయన కామెడీ. ఆయన అల్లు అనగానే తప్పని నవ్వు, అంతటి బ్రాండ్ ఆయన. ఆ బ్రాండ్ వారసుడు మనవడు, ఆయన కొడుకు అల్లు అరవింద్ కొడుకు, ఆయన కొడుకు ఈయన. సో ఒక బ్రాండ్ ఉంది ఇండస్ట్రీలో. ఈ బ్రాండ్ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావడానికి ముందే ఉంది. చిరంజీవి గారు రావడానికి ముందే అల్లు రామలింగయ్య గారు ఒక పెద్ద స్టారు, పెద్ద ఆర్టిస్ట్, అరవింద్ ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఈయన వచ్చినాక ఆయనకి అల్లుడైనాక అరవింద్ గారు కలిశారు. ఒకళ్ళు ఆయన ఎదుగుదలకి అరవింద్ గారు ఎంతో ఉపయోగపడ్డారు. చిరంజీవి ఎదుగుదలకి అరవింద్ ఎంత ఉపయోగపడ్డారో మాట్లాడటం తెలుసు. ఎంత ఆయన బ్రెయిన్ వర్క్, ఆయన వెన్నెముకగా ఉండి ఆయన మెగాస్టార్ అవడానికి ఎంత దోహదపడ్డాడో తెలుసు. అలాగే ఆయన పెద్ద స్టార్ అయినాక ఈయన పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు తప్పితే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉపయోగపడ్డారు, ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు, ఒకళ్ళ వల్ల అనేది కాదు. అల్లు బ్రాండ్ నిలబెట్టుకున్నాడు, తన వారసత్వం కాపాడుకుంటూ వారసత్వానికి వెళ్తున్నాడు. అది ఈష్టపడితే ఎట్లా, దానికి అసూయపడితే ఎట్లా? చిరంజీవి బ్రాండ్ పెట్టుకుని అనేక మంది హీరోలు వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళ సినిమాలు ఆడట్లేదు. అది వాళ్ళ బాధ. మీ సినిమాలు చిరంజీవి తోటగా మీ చిరంజీవి పేరు పెట్టుకుని బతికేద్దాం అనుకునే వాళ్ళు చాలా హీరోలు ఉన్నారు, ఆ పేరు పెట్టి బతుకుతున్న వాళ్ళు. వాళ్ళకి కుదరట్లా. సో హిట్లు అట్లా వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళు ఎదగలేకపోతున్నారు. ఇంకా ఆ షాడోలోనే, ఆ చిరంజీవి షాడో ఉంటేనే వాళ్ళ బతుకున్నట్టు ఉంది. సో ఇతనేమో అలా కాకుండా తన స్టైల్లో తను ఎదుగుతున్నాడు. తనంటూ తనుగా ఒక అల్లు వాళ్ళ తాతగారి ఇది కాపాడుకుంటూ ఎదుగుతున్నాడు. అది చూసి ఓరవలేక ఈ ఫ్యాన్స్ మధ్య ఈ నాగబాబు పెట్టిన ఇది ఏదో క్లోజ్ చేయాలి. ఎందుకంటే నష్టపోయేది ఎవరు? ఈ రెండు ఫ్యామిలీల మధ్య చేయటం వల్ల, ఫ్యాన్స్ తోటి చేయించడం వల్ల నష్టపోయేది ఎవరు? నందమూరి ఫ్యామిలీ కాదు, ఘట్టమనేని ఫ్యామిలీ కాదు, అక్కినేని ఫ్యామిలీ కాదు, నీ ఫ్యామిలీనే కదా. మామ మేనల్లో లేదా బాబు మీరేగా నష్టపోయేది. అది అర్థం చేసుకోవాలి. మనమే నష్టపోతాం, మన కుటుంబంలోనే నష్టపోతాం కనుక ఇది క్లోజ్ చేయాలి. ఫ్యాన్స్ మంది రక్త పెరగకుండా చూడాలని డెఫినెట్ గా స్టెప్ తీసుకోవాలి. తీసుకోకపోతే నష్టపోయేది వాళ్ళే చెప్తే ఇంకెవరు కాదు. అది అనవసరం. రక్త పెరుగుతా సంతోషపడాలి. మన మేనలు పెరుగుతున్నారని, చిరంజీవి గారి మేనలు పెరుగుతున్నాడు అని చిరంజీవి ఫ్యాన్స్ సంతోషపడాలి తప్పితే ఇలా చేయకూడదు. ఫ్యాన్స్ తోటి అల్లరి చేయించడానికి అల్లరి అవడానికి కారణం నాగబాబు దీనికి పులిస్తా పెట్టాలి. నాగబాబే ఆ రోజు రక్తం మొదలెట్టాడు, ఈ అగ్గి రాజేశాడు. చిట్టి సార్, ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే ఇన్ని సంవత్సరాలుగా
చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఉన్న అనుబంధాన్ని, అంటే బావ బావమరిది యొక్క అనుబంధాన్ని మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఒకరి సపోర్ట్ ఒకరికి ఉంది. చిరంజీవి గారు చాలా సినిమాలకి సూపర్ డూప్ హిట్లు ఇచ్చిన సినిమాలకి ప్రొడ్యూస్ చేస్తే ఆ సినిమాలో చిరంజీవి గారు నటించి, సో ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎదిగారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య మనం ఆ తారతమ్యాన్ని చూడట్లేదు. నా వల్లే నువ్వు పైకి వచ్చావు, నీ వల్లే నేను పైకి వచ్చాను అనేది ఉండదు. చాలా కలిసికట్టుగా ఉంటారు. బావ బామర్దుల్లా కాకుండా అన్నదమ్ముల్లా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. బట్ ఈ జనరేషన్ కి వచ్చేసరికి, నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి రామ్ చరణ్ గారు అల్లు అరవింద్ గారు కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఇవాళ అల్లు అర్జున్ ఈ ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయడం కూడా రామ్ చరణ్ కోసం, రామ్ చరణ్ జనవరిలో వస్తున్నాడు, ఇద్దరు ఒకేసారి వెళ్ళకూడదని ఒక 4 వారాల వచ్చాడు. మరి ఎందుకు మంది బాగానే ఉంటుంది అంటే గెలవలేని వాడు, మిగతా గెలవలేని వాళ్ళు ఉన్నారు. ఆ గెలవలేని వాళ్ళు ఈర్ష్య అసూయ పడతాం. వీళ్ళు గెలిచేవాడికి ఎప్పుడు ఉండదు, వాడు బట్టి వాడు పిలుస్తూ ఉంటాడు, పోతా ఉంటాడు. ఈ గెలవలేని వాళ్ళే ఆన్లైన్ మధ్యలో కూడా అన్నట్టు ఇలాంటి అసూయ ద్వేషాలతో ఇలాంటి ట్రోలు చేయిస్తూ ఉంటారు. అలా కరం. ఇదంతా ఎవరు పెడుతున్నారంటారు? ఈ చిచ్చు అంతా ఎవరు పెడుతున్నారు? ఒక పొల్ల ఎవరేస్తున్నారు అంటారు? అంటే ఈ చిచ్చుకి కారకుడు ఇప్పుడు ఎవరు పెడుతున్నారు? అసలు కారకుడు నాగబాబు. ఆనాడు ఎన్నికలప్పుడు అతను వెళ్ళాడు, వచ్చి చెప్పాడు, వెళ్ళిన స్నేహం కోసమైనా నాకు ఏ రాజకీయాలు లేవు, ఏ పార్టీ లేదు చెప్పాడు. గౌరవంగా వదిలేసి ఉండాలి. అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ వైబ్రెంట్ గుజరాత్ కి అంబాసిడర్ గా పనిచేసి బ్రహ్మాండం చేస్తూ ఉంటే, ఇక్కడ జయా బచ్చన్ పార్లమెంట్ లో బీజేపీని మోడీ గారిని మాట్లాడేది. ప్రేక్షకులు అడిగారు, ఏంటంటే మీరేమో మోడీ గారి వైబ్రెంట్ గుజరాత్ కి అంబాసిడర్ గా పనిచేస్తూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఇక్కడ ఆవిడేమో మీ భార్య అంటే బీజేపీని విమర్శిస్తూ మాట్లాడుతుంది అని అంటే ఆయన ఒకటే అంటే అంటున్నాడు అమితాబ్ బచ్చన్. దాంతో ఏమంటో ఆవిడ అభిప్రాయం అంటే ఆవిడ అక్కడ కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీగా నా సిద్ధాంత ప్రకారం ఆవిడ మాట్లాడతారు. నాకు ఇక్కడ గుజరాత్ వైబ్రెంట్ నన్ను చేయమన్నప్పుడు చూశాను, నచ్చింది, ప్రజలకు తీసుకెళ్లాలని ఇష్టపడ్డాను, చేస్తున్నాను. సో ఇప్పుడు మేము ఇద్దరం విడాకులు తీసుకోవాలా, వాడు నాతో టాకింగ్ అని అడిగాడు. ఎవరి అభిప్రాయం వాడు, ఒకళ్ళు గౌరవించుకుంటాం మేము అన్నాడు. అలాగూ ఇక్కడ కూడా ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళు గౌరవ, ఆయన రాజకీయాలు కాదు, పార్టీ కాదు, నేను నా స్నేహం కోసం వెళ్ళాను అని ఎప్పుడైతే చెప్పాడో గౌరవంతో వదలాలి. దాన్ని అనవసరంగా ఆనాడు ఈయన చేసిన నాగబాబు ట్వీట్ చేసి మా వాళ్ళే బయట వాళ్ళైనా వాళ్ళకి వెళ్తే మా వాళ్ళు కాదు, మా వాళ్ళు పరాయి వాళ్ళు అని ఒక అనవసరం ట్వీట్ చేసి అంటించాడు, అగ్ని రాజేశాడు. అది ఇంకా రగులుతా ఉంది. ఆ అగ్ని ఒకసారి అంటించినాక ఫ్యాన్స్ మధ్య తొందరగా ఆగదు. అంటించడం తప్పు, అంటించేశాడు ఆయన, రగిలింది. ఇది జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ముగింపు కావాలంటే అరవింద్ గారు, ఈయన చిరంజీవి గారు బయటకు వచ్చారన్న మాట్లాడాలి. ఆయన పాపం ఎప్పుడు రాడు కనుక బయటకి ఇలాంటి కాన్ఫరెన్స్ ఆయన రాడు కనుక ఆయన కాదు అంటించి నాగబాబు దాన్ని తీసి చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ని హ్యాండిల్ చేస్తుంది ఆయనే కనుక ఫ్యాన్స్ ఒక మాట ఇవన్నీ తప్పు వద్దు, అయిపోయింది, మనంతా ఒకటే, మనలో మనం అల్లర్లు చేసుకోకూడదు, నచ్చపోయేది మనమే అని ఆయనే చేస్తే గౌరవంగా. ఎస్ చిట్టి సార్, ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్ల రేట్లు అనేవి ప్రతి సినిమాకి పెంచుతున్న విషయమే మనం చూస్తూనే ఉన్నాం. అండ్ పుష్ప 2 కూడా ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవాలని పర్మిషన్ అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు 800 వరకు పెంచిన సందర్భాలు చూసాం. ఈ రోజు మనం 3500 వరకు కూడా పుష్ప 2 టికెట్లను బ్లాక్ లోనే ఇంకోలానో కొనుక్కుంటున్నారని కూడా మనం వింటూ ఉన్నాం. కానీ ఒక వర్గం వారు చెబుతున్న మాట ఏంటి, ఎవరు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీయమన్నారు, సామాన్యుడి పైన ఎందుకింత భారం వేస్తున్నారు? ఫ్యాన్స్ అంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు, సో ఫ్యాన్స్ కి ఫ్రీగా చూపించాలి, కానీ ఇంత ఎత్తున భారం ఎందుకు వేస్తున్నారు అనేది కూడా ఒక వర్గం వారు చెబుతున్నారు. మీరేం చెప్తారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్ నేను వ్యతిరేకిస్తున్నానమ్మా. ఖచ్చితంగా రేట్లు పెంచడం పద్ధతి కాదు, బెనిఫిషియల్ పద్ధతి కాదు. నేను ఇవాళ ఈ ఛానల్ కాకుండా 4 రోజులుగా అన్ని ఛానల్స్లోనూ నా దగ్గరికి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన అన్ని ఛానల్స్లో ఇదే చెప్తున్నారు. తప్పు ఇది. ఎప్పుడైతే రేట్లు పెంచాలి, ఈ మొదటి వారాలు పెంచుతూ చేయాలంటే వాళ్ళ సినిమా మీద అనుమానం ఉన్నట్టు అనిపిస్తుంది. మీ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంటే, ఎందుకంటే ఇదే సినిమా ప్రొడ్యూసర్స్ పుష్పాని 1 రిలీజ్ చేసినప్పుడు పాండమిక్ కరోనాలో ఉంది.
మామూలు రేట్, కరోనాలో మామూలు రేట్ లో సూపర్ హిట్ అయింది. 30 కోట్లు అప్పుడే ఓపెనింగ్ లోనే కలెక్ట్ చేసి. సో మీ సినిమా అఖండ కూడా ఆ టైంలో మామూలు రేట్ లోనే బ్రహ్మాండంగా ఆడేది. మీకు బాగుంటే బ్రహ్మాండంగా మంచి కలెక్షన్ 1కి 4 సార్లు చూస్తున్నారు ప్రజలు. ఆ టైంలో అఖండాను ఈ పుష్ప 1ని ఒకరు కూడా 5 సార్లు, మొదటి వారంలోనే 5 సార్లు 6 సార్లు చూస్తున్నాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకరు చూసి వస్తున్నాడు ఆ టైంలో సినిమా. సో ఆ రిపీట్ ఆడియన్స్ వచ్చేవాడు బ్రహ్మాండం. అదే చెప్పారు, రిపీట్ ఆడియన్స్ వస్తారు. మీరు 1000 రూపాయలు పెట్టేవాడు 4 సార్లు చూసేవాడిని మీరు ఒకసారితో ఆపేస్తున్నారు. వాడికి 1000 రూపాయలతో పెట్టి 4 సార్లు రాలేడు కదా. రైట్. వాడు 1000 రూపాయలతో 4 రాలేడు కదా. వాడిని అనవసరం వాడు ఆనందాన్ని తప్పేస్తున్నారు. ప్రేక్షకులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ పనులు వద్దు. బెనిఫిట్ ఏంటి అంటే బ్లాక్ లో టికెట్ అమ్మితే మొక్కలో వేసేస్తారు. మీరు బ్లాక్ లో అమ్ముకోమనే బెనిఫిట్ ఉంటే బ్లాక్ లో అమ్ముకో మీరు పర్మిషన్ ఇస్తున్నారు. దాన్ని లీగల్ చేస్తున్నారు. చాలా తప్పది. అరవిందసారికి అయినా సరే మనం ఎక్కడా లేదు, తమిళ్లో లేదు, ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దౌర్భాగ్యం రేట్లు పెంచాలి బెనిఫిట్. తమిళనాడులో లేదు, కన్నడంలో లేదు, మలయాళంలో లేదు, ఎక్కడ లేదు. మనకి ఈ దౌర్భాగ్యం అంటుకుంది రుగ్మత. అది కరెక్ట్ కాదు. అయినా మరి అందరూ చేస్తున్నారు, అవకాశం చేసుకుంటున్నారు. లక్ష్యం చూపించుకోవడానికి ఎంత వచ్చింది అంత వచ్చింది. ఒక ఆ బిల్డప్ వస్తుంది. ఎందుకు బిల్డప్? బాగున్న సినిమాకి బిల్డప్ ఏముంది, ఆటోమేటిక్ గా బాగుంటుంది. అంటే డౌట్ ఉందా వీళ్ళకి అనిపిస్తుంది ప్రేక్షకులకి. రేట్లు పెంచుతారంటే మొదటి 3 రోజుల్లో పిండేసుకుందాం, తర్వాత మన సినిమా ఏమవుతుందో పడుకుంటుందేమో కనుక పిండేసుకుందామని భయం కొద్ది రేట్లు పెంచుతున్నారా అనిపిస్తుంది కదా. అది చాలా తప్పు. ఐ హేట్ దట్. కండెమ్ దట్. అండ్ ముఖ్యంగా మొన్న రిలీజ్ అయిన కా సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయింది, బట్ మంచి లాభాలను కూడా ఆర్జించింది అన్న విషయం మనకు తెలిసింది. మరి ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు కూడా అవసరమే కదా. మీరేమంటారు ముఖ్యంగా ఈ బడ్జెట్ల వ్యవహారంలో? బడ్జెట్ వ్యవహారంలో ఇవాళ మార్కెట్ పెరిగిపోయింది. బడ్జెట్ ను మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మార్కెట్ పెరిగింది. ఇవాళ బడ్జెట్ అంత ఖర్చు పెట్టి తీబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ గతంలో మన సినిమాలు ఓన్లీ ఆంధ్ర ఈ తెలుగు రాష్ట్రాలు తప్పితే తమిళనాడులో నూన్ షోస్, కర్ణాటకలో కొంత ఆడేయండి. మనకి ఇవాళ కేరళ ఏంటి, తమిళనాడు ఏంటి, బాంబే ఏంటి, ఒరిస్సా ఏంటి, ఎక్కడెక్కడో ఇండియా మొత్తం ఇంకా ఇంటర్నేషనల్ గా. సో ఇంత పెరిగినాక మార్కెట్ ఆ స్టాండర్డ్ లో తీయాలి. ఆ స్టాండర్డ్ లో తీయకపోతే మనలేము. కనుక ఆ స్టాండర్డ్ లో తీయాలన్నప్పుడు ఖర్చు తప్పదు. బట్ అన్ని సినిమాలు కంటెంట్ లేకుండా ఇప్పుడు కంటెంట్ ఉండాలి. ఇదే పాన్ ఇండియా సినిమా అంటే కంటెంట్ కావాలి. ప్రతిదీ పాన్ ఇండియా అవ్వదు. ఊరిని 4 ఆర్టిస్టులు 4 భాషలో ఆర్టిస్టులు వేసినంత మాత్రాన పాన్ ఇండియా అవ్వదు. కథ పాన్ ఇండియా అవ్వాలి. ఇవాళ పుష్ప అనేది ఎందుకు పాన్ ఇండియా అయిందంటే ఈ స్మగ్లింగ్ ఎర్రచంద్ర స్మగ్లింగ్ ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఒరిస్సా అన్ని ఎక్కడ ఫారెస్ట్ లో ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి, ఎర్రచంద్రం గొడవ. కనుక ఇది అందరికీ మన కథ, మన ఊరు కథ అన్న ఒక ఓన్ సొంతం చేసుకునే పరిస్థితి. ఇలా పాన్ ఇండియా మ్యాటర్ ఉంటే పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఆ పాన్ ఇండియా సినిమా చేయాలన్నప్పుడు ఖర్చు అవుతుంది. ఆ లెవెల్లో తీయాలి. ఆ యొక్క కాన్సన్ట్రేషన్ లో ఆ స్టాండర్డ్ లో తీయాలి. కనుక ఖర్చు అవుతుంది. బట్ పులిని చూసిన కవాలు పెట్టుకున్నట్టు ప్రతివాడు కంటెంట్ లేకుండా పాన్ ఇండియా అంటే ఒక బోర్ల మాట. అది కూడా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా ఏదో దుమ్ములేపేస్తే పొడులు చేస్తారు. ప్రతి వాళ్ళు పాన్ ఇండియా అని కంటెంట్ లేకుండా తీసి బొక్కబోర్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పులిని చూసి నక్క పెట్టుకునే నక్క వాతలు పెట్టుకున్నట్టు జరిగే సన్నివేశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడాలి. లేకపోతే మళ్ళీ ఇండస్ట్రీ ఒక ఇలాంటి 4-5 ఇలా తీసేసి బొక్కబోర్లో పడి ఇండస్ట్రీని రొటేషన్ దెబ్బతీసే పరిస్థితి. అది జాగ్రత్త పడాలి. ఒక మంచి ఒక చెడు ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక మంచి పెరిగినప్పుడు కౌంటర్ దీన్ని చూసి విషయం లేకుండా ఎగబడే బాపతులు ఉంటారు కదా ప్రపంచం ఎక్కడికి. అది తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. సార్ ముఖ్యంగా పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్, మంచి పరిణామమే, హ్యాపీనే. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక సినిమా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈరోజు మనం మాట్లాడాలి. అక్కడికి హీరో వస్తున్నారు అని అంటే తొక్కిసలాట జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఒక తల్లి మృతి చెందారు, ఇద్దరు ప్రస్తుతం క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో. రైట్, ఎందుకు నిర్లక్ష్యత అనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి?
అది ఎలా అంటే మా థియేటర్ యాజమాన్యాన్ని తప్పుపడతారన్నమాట. ఎందుకంటే ఆర్టిస్టులు ఓపెనింగ్ ఏదో థియేటర్కి వెళ్తాం ఏ సినిమాలకి ఇది ఆనవాయి. చాలా చోట్ల చాలా సందర్భాల్లో హీరోలు ఓపెనింగ్ రోజు ఏదో ఒక థియేటర్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ యాజమాన్యం చాలా సెక్యూరిటీ చాలా పగడబందిగా చేస్తారు. ప్లస్ హీరో వస్తున్నాడు అనేది కూడా తెలియపడుతుంది, ముందు తెలియపడుతుంది, తర్వాత తెలిస్తే. అలాగే నేను ఎన్నోసార్లు కృష్ణ గారితో అనేక సందర్భాల్లో ఓపెనింగ్ ఆయన సినిమాకి ఆయన పోటీ వెళ్ళిన రోజులు ఉన్నాయి గతంలో. ఈ మధ్య కాలం కూడా హీరో తోటి ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ చెప్పరు, ముందు సైలెంట్ గా టైటిల్ స్టార్ట్ అయిపోయినా లోపలికి వెళ్తారు. అప్పుడు ఆ తర్వాత జనాలు తెలుసు ఉన్నారు, హీరో వచ్చారు తర్వాత ఇంటర్వ్యూలో బాల్కనీ నుంచి చూపిస్తాం, ఇంటర్వ్యూ వెళ్ళబోతున్నారు, ఎటు వెళ్తారంటే టక్కని అలా చేయకుండా వెళ్ళిపోయి ఒక ప్లానింగ్ ఉంటుంది, సెక్యూరిటీ పెట్టి ప్లాన్ గా వెళ్తారు. ఆ ప్లానింగ్ జరగలే ఇక్కడ. ఆ ప్లానింగ్ జరగకపోవటం వల్ల ఈ కొద్దిట్లాట. హీరో వచ్చారు అంటే ఆటోమేటిక్ గా ఆడవాళ్ళు పిల్లలు చాలా బాధాకరం కదా. ఆడవాళ్ళు చచ్చిపోవటము, ఆ పిల్లాడు హోమాలో ఉండటము చాలా బాధాకరం. ఇదేంటంటే థియేటర్ యాజమాన్యాన్ని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కావాలని చేశారు కాదు, కొంచెం అజాగ్రత్త, కొంచెం జాగ్రత్త తీసుకోలేదు అని చెప్తాను.